గుజరాత్లోని అహ్మదాబాద్లో 64 ఏళ్ల తర్వాత ఏఐసీసీ కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందుకు గాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అహ్మదాబాద్కు వెళ్లనున్నారు. ఈ మీటింగ్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మొత్తం 44 మంది నేతలకు ఆహ్వానం అందింది. జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశాల్లోనే కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ వివరించనున్నారని తెలుస్తోంది. కాగా 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సుమారు 1200 మంది ఏఐసీసీ సభ్యులతో పాటు మొత్తం 1500 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఏఐసిసి సమావేశాలు జరగబోతున్నాయి. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 2 రోజుల పాటు ఈ సమావేశాలు ఈ రోజు రేపు జరుగుతున్నాయి. దీనికి రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐసిసి కీలక ముఖ్య సభ్యులందరూ కూడా హాజరవుతున్నారు. దాదాపుగా 1200 మంది సభ్యులు దేశవ్యాప్తంగా సంబంధించి ఏఐసీసీ సభ్యులందరూ హాజరవుతారు. దీంతో పాటు మరికొంతమందికి ప్రత్యేక ఆహ్వానం కింద ఒక 300 మందిని పిలిచారు. ఈ మొత్తంగా 1500 మందికి ఈ రోజు రేపు జరగబోయే సమావేశాల్లో పాల్గొంటారు. దాదాపుగా 64 సంవత్సరాల తర్వాత మరోసారి అహ్మదాబాద్ వేదికగా ఈ యొక్క సమావేశాలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా తాజాగా నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై ఈ యొక్క సమావేశాలు చర్చించున్నారు. దేశానికి సంబంధించి దేశ అభివృద్ధి కోసం కావచ్చు, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలను సమీక్షించనుంది. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ఎలాంటి పోరాటం చేయాల్సి ఉంది. అదే విధంగా ఒకవైపు జమిలీ ఎన్నికలు అంటున్నారు. జమిలీ ఎన్నికలు వస్తే అప్పుడు మన పార్టీ స్టాండ్ ఎలా ఉండబోవాలి, ఏం చేయాలి అనే దానిపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక ఆందోళన నిర్వహిస్తోంది. భవిష్యత్తులో ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలపై ఎలాంటి ఆందోళన చేపట్టాలి, ఏం చేయాలి, ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు, మనం ఎక్కడ ఫెయిల్ అయినామో, లాస్ట్ గత 2-3 పర్యాయాలుగా వరుసగా ఓటమి ఎదుర్కొన్నాము. ఈ ఓటమి కారణాలు ఏంటి, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము, పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి, బలోపేతం చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటీవల దాదాపుగా అనేక రాష్ట్రాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం కేవలం 3 రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. తెలంగాణ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక మాత్రమే 3 రాష్ట్రాలకు మాత్రమే ఇప్పుడు పరిమితమైంది. ఈ యొక్క 3 రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో మొత్తంగా కూడా పార్టీ రోజు రోజుకింత బలహీనపడుతూ ఉంది. సో ఈ బలహీన పడకుండా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాల్సింది అనే దానిపైన చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా జమిలీ ఎన్నికలు వస్తే ఎలా నిర్ణయం తీసుకోవచ్చమా, కాంగ్రెస్ పార్టీకి అది ఇండివిజువల్ గా ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు అత్యంత కీలకమైన అంశము, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల ముందు చేశారు. సో ఇప్పుడు దానిపై కూడా ఏదైనా ఒక పార్టీకి సంబంధించి ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణన చేపట్టారు. కులగణన తర్వాత ఏ సామాజిక వర్గము ఎంత ఉంది జనాభా, ఆ జనాభా ప్రాతిపదికన వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఎలాంటి విధానాలు అనుసరించాలనే దానిపైన కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఒక రకంగా ఈ తెలంగాణకు సంబంధించి పీసీసీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది ఏంటంటే కులగణన సక్సెస్ చేపట్టాము, అనేకంగా ఈ కులగణనను దేశవ్యాప్తంగా ఫస్ట్ టైం చేపట్టి రికార్డు చరిత్ర సృష్టించాము. ఇది మిగతా రాష్ట్రాలకు ఆదర్శనీయంగా నిలిచింది. కేంద్రం కూడా ఈ రకంగా ఈ కులగణన చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అదే విధంగా 42% రిజర్వేషన్ సంబంధించి కూడా బీసీలకు సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నది. సో ఆ డిమాండ్ నెరవేర్చడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుంది. సో ఇది కేవలం తెలంగాణకు పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో వివిధ వర్గాల, సామాజిక వర్గాలకు సంబంధించి జనాభాను గుర్తించి ఆయా జనాభాకు అన్ని రకాలుగా న్యాయం చేయడమే, అంటే ఇటు రాజకీయంగా కావచ్చు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో
న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ యొక్క కులగణన చేపట్టాల్సిన అంశం ఉంటుంది అని చెప్పేసి ఏఐసిసి భావిస్తుంది. ఈ సందర్భంగానే ఈ 2 రోజుల పాటు విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించనున్నాయి ఆయా అంశాలపైన. దీనికి ఇప్పటికే తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి రాష్ట్ర తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏఐసిసి కీలక సభ్యులు, అదేవిధంగా మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర నేతలు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ తరపున తెలంగాణలో అధికారం రావడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, ప్రస్తుతం అధికారానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతా ఉంది, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాము అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. మొత్తంగా మాత్రం ఏఐసిసి సమావేశాలు చాలా ఉత్కంఠగా మారుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు 11 గంటలకు మొదలయ్యే సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీకి సంబంధించి కేంద్ర దూకుడు ప్రదర్శిస్తా ఉంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల, హర్యానా లాంటి చోట్ల కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకుని భావించినా కూడా మొత్తంగా ఫలితాలు తారుమారైపోయాయి. ఊహించినట్టుగా కాంగ్రెస్ పెద్ద షాక్ తగిలింది. సో ఇట్లా ఎందుకు వస్తా ఉన్నాయి, ఎన్నికల్లో మనం ఎక్కడ వెనుకబడిపోతున్నాము, ఎక్కడ అంటే పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోతున్నామా, నేతల తీరు సరిగ్గా ఉండట్లేదా, ప్రచారంలో వెనకడుగు వేస్తున్నామా, ఎందుకు ఇట్లాంటి ఫలితాలు వస్తున్నాయి అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ యొక్క ఏఐసిసి సమావేశాలు మాత్రం దాదాపుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ కేంద్రంగా దాదాపుగా 64 సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి. సో గుజరాత్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. తర్వాత కాలక్రమేణా అది పూర్తి స్థాయిలో బీజేపీ, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అటు సీఎం తర్వాత ప్రధాని మంత్రి అంతవరకు వన్ సైడ్ గా అంత గుజరాత్ బీజేపీ వైపు వెళ్ళింది. సో ఇప్పుడు అలాంటి చోట మరోసారి ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ లో ఈ యొక్క ఏఐసిసి సమావేశాలు పెట్టడం మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఈ సమావేశాల్లో ఏం చర్చిస్తారు, ఫైనల్ గా పార్టీ క్యాడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలకు అధిష్టానం, కేంద్ర పెద్దలు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, ఏం చేయబోతారు అనేది మాత్రం ఈ రోజు రేపు సమావేశాల వరకు వేచి చూడాల్సిందే. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.